నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇమ్యూనిటీ పెరగటంలో ఇది సహాయపడుతుంది. అంతేకాదు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ని బయటకి పంపించడంలో కీలకంగా పనిచేస్తుంది. అయితే అన్నింటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నిమ్మకాయతో బరువు తగ్గవచ్చు అని చాలా మంది ఇదే విషయం మీద ఎన్నో అనుమానాలు కూడా వ్యక్తం చేస్తుంటారు. అయితే బరువు తగ్గేందుకు ఎన్నో డ్రగ్స్ అందుబాటులో ఉండగా నిమ్మకాయ మాత్రమే పనిచేస్తుందని ఎలా నమ్మవచ్చు అనేది ఎక్కువ మందికి ఉన్న డౌట్. కానీ ఇందులో ఉన్న పోషకాలు గుణాల గురించి తెలుసుకుంటే ఈ అనుమానం అయితే తలెత్తదు. కేవలం బరువు తగ్గటమే కాదు, బరువు పెరిగే ప్రాసెస్ ని కూడా నెమ్మదిగా మార్చే గుణాలు నిమ్మకాయలో ఉంటాయి. నిమ్మకాయ మాత్రమే బరువు తగ్గించడంలో ఉపయోగపడుతుందని చెప్పడం కాదు, కానీ డైట్ లో రోజు ఇది చేర్చుకుంటే మాత్రం శరీరంలో కొవ్వు కరిగేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సహజంగా బరువు తగ్గేందుకు ఉన్న మార్గాలలో ఇది కూడా ఒకటి. ఎక్కువ మొత్తంలో నీరు తాగటం వల్ల కూడా క్యాలరీలు చాలా త్వరగా కరిగిపోతాయి. నిమ్మకాయని ఎలా వాడాలి అనే విషయానికి వస్తే ఎక్కువ మంది లెమన్ వాటర్ తీసుకుంటుంటారు. సింపుల్ గా నీళ్లలో నిమ్మరసం కలిపి తీసుకుంటే చాలు. ఇదే లో కెలోరీ డ్రింక్ లాగా పనిచేస్తుంది. అయితే ఈ నీరు తీసుకోవటం వల్ల హైడ్రేషన్ అవటంతో పాటు ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. నీరు సరైన మోతాదులో తీసుకోవటం వల్ల మెటబాలిజం మెరుగుపడటంతో పాటు క్యాలరీలు కూడా కరిగిపోతాయి. అందుకు ఒక కారణం ఉంది. ఏంటంటే మీరు తాగిన నీటిని బాడీ టెంపరేచర్ కి అడ్జస్ట్ చేయడానికి శరీరం కొంత క్యాలరీలని ఖర్చు చేస్తుంది. ఈ రకంగా బరువు తగ్గటానికి ఆస్కారం ఉంటుంది. ఇతరత్ర టీలు కాఫీలు తాగే బదులుగా సింపుల్ గా లెమన్ వాటర్ తో రోజు మొదలు పెట్టడం చాలా బెటర్. రోజులో సాధారణంగా చాలా మంది టీలు కాఫీలు ఎక్కువగా తాగుతుంటారు. వీటిని మానేసి ఒకసారి లెమన్ వాటర్ తాగడం అలవాటు చేసుకుంటే చాలు. కనీసం 100 నుంచి 200 క్యాలరీలు కరిగిపోయేదే అని అంచనా. అంటే ఎంత సహజంగా బరువు తగ్గవచ్చో మనం అర్థం చేసుకోవచ్చు. లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల విటమిన్ సి సరైన విధంగా శరీరానికి అందుతుంది. పొట్టలో జీర్ణశక్తికి అవసరమైన యాసిడ్ ని ఉత్పత్తి చేయడంలో ఇది తోడ్పడుతుంది. మొత్తంగా జీర్ణశక్తిని అయితే పెంచుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా లెమన్ వాటర్ తాగటం వల్ల కడుపు నిండినట్లుగా అవుతుంది. ఫలితంగా అనారోగ్యకరమైన ఆకలి అనేది దూరం అవుతుంది. ఎప్పటికీ హైడ్రేటెడ్ గా ఉంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నిమ్మకాయలో కొవ్వును కరిగించే గుణాలు పుష్కలంగా ఉంటాయి అనేది కాదు, కేవలం వేరే షుగర్ డ్రింక్స్ తాగే బదులుగా ఈ నీటిని తాగితే బరువు పెరగకుండా చాలా వరకు కంట్రోల్ చేసేందుకు అయితే అవకాశం ఉంటుంది. ఇక లెమన్ వాటర్ అనే కాదు, కానీ నిమ్మకాయలని ఎన్నో రకాలుగా డైట్ లో యాడ్ చేసుకోవచ్చు. నిమ్మ రసాన్ని సలాడ్ లో కలిపి తినవచ్చు, లేదా కూరలలోనూ కలుపుకోవచ్చు. ఇక రకరకాల క్రీమ్స్ వేదే బదులుగా నిమ్మరసాన్ని కలపడం వల్ల కూడా ఫ్లేవర్ రావడంతో పాటుగా ఎక్కువ క్యాలరీలు తీసుకుంటున్నట్లుగా కూడా ఉండదు. ఇక సూప్స్ లోనూ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవచ్చు. టీ రూపంలో కూడా తీసుకోవచ్చు. గ్రీన్ టీ తాగినప్పుడు అందులో కాస్తంత నిమ్మరసం కలిపితే విటమిన్ సి కూడా అందినట్లుగా ఉంటుంది. ఇక గ్రీన్ టీ ద్వారా బరువు తగ్గేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని ఇప్పటికే ఎన్నో పరిశోధనలు వెల్లడించాయి. ఇందులో నిమ్మరసం కూడా కలపడం వల్ల ప్రయోజనాలు ఇంకాస్త పెరుగుతాయి. పైగా నిమ్మకాయలో ఉండే సిట్రస్ ఫ్లేవనాయిడ్స్ శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని కరిగించడంలో చాలా ఉపయోగపడుతుంది. ఇక నిమ్మరసంతో పాటు అల్లం కూడా కలిపితే ఇంకాస్త ఎక్కువగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. నేచురల్ వెయిట్ లాస్ ప్లాన్ లో భాగంగా వీటిని యాడ్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక బరువు తగ్గడానికి లెమన్ వాటర్ ఉపయోగపడినప్పటికీ చాలా మంది బాడీ డీటాక్స్ కి కూడా ఇది సహకరిస్తుందని చెప్తుంటారు. కానీ ఇందులో పెద్దగా నిజం లేదన్నది కొంతమంది అభిప్రాయం. సాధారణంగా శరీరంలో పేరుకున్న టాక్సిన్స్ ని బయటకు పంపించడంలో లివర్ సహా కిడ్నీలు ఎంతో కీలకంగా పనిచేస్తాయి. వీటి ద్వారానే ఎక్కువ మొత్తంలో బాడీ డీటాక్స్ అవుతుంది. అయితే లెమన్ వాటర్ తాగటం వల్ల మళ్ళీ ప్రత్యేకంగా బాడీ డీటాక్స్ అవ్వదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. లెమన్ వాటర్ తాగటం వల్ల బాడీ హైడ్రేట్ అవ్వటంతో పాటు అన్ని అవయవాలు సరైన విధంగా పనిచేస్తాయి. ఇక శరీరంలో ఉన్న టాక్సిన్స్ ని బయటకు పంపించడం అనేది నీటి లక్షణం. సో నిమ్మరసం కలిపితే కేవలం ఫ్లేవర్ తో పాటు ఫ్యాట్ బర్నింగ్ అనే గుణం కూడా తోడవుతుంది. అందుకే లెమన్ వాటర్ వల్ల బాడీ డీటాక్స్ అవుతుంది అనటంలో పూర్తి స్థాయిలో నిజం లేదన్నది వాస్తవం. నిజానికి బాడీ డీటాక్స్ అంటే శరీరానికి సరిపడ నీరు తాగడం. సహజంగానే బరువు తగ్గాలంటే నిమ్మకాయని పలు రకాలుగా వాడవచ్చు. అందులో లెమన్ వాటర్ ఒకటైతే మరొకటి ఏంటంటే వేడి నీళ్లలో నిమ్మరసం కలిపి తాగడం. దీనివల్ల కూడా బాడీ హైడ్రేట్ అవ్వడంతో పాటు ఫ్యాట్ అయితే కరిగిపోతుంది. ఇక నిమ్మరసంతో పాటు అల్లం కూడా కలిపితే ఇంకా మంచిది. సాధారణంగా అయితే కాఫీలు టీలు అయితే క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. వాటికి బదులుగా లెమన్ వాటర్ తీసుకుంటే బెటర్. సోడాలు జ్యూస్లు తాగే బదులుగా తక్కువ క్యాలరీలు ఉండే లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా బరువు తగ్గేందుకు వీలుంటుంది.